ఒకప్పుడు ఒరిస్సాలో మైనర్ పార్టీ బీజేపీ, బీజేడీ పెద్ద పార్టీ. వాళ్ళు ఇచ్చిన సీట్లో తీసుకోవాలి. క్రమంగా ఆ సీట్లు పెంచుకుంటూ అడగటం, బీజేడీ తోసిపుచ్చడం, దాంతో ఒంటరిగా పోటీ చేసి దెబ్బతిన్నది బీజేపీ. తర్వాత నిదానంగా కాంగ్రెస్ని దెబ్బతీస్తూ వచ్చి ఆ పైన బీజేపీ ఇవాళ ఏకంగా బీజేడీని దాటి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఒకప్పుడు కర్ణాటకలో జేడీఎస్ దేవగౌడ ఇచ్చిన సీట్లు తీసుకునే బీజేపీ ఇవాళ జేడీఎస్కి సీట్లు ఇచ్చే స్థితికి ఎదిగింది. అట్లాగే ఒకప్పుడు శివసేన మహారాష్ట్రలో బీజేపీ శివసేన ఇచ్చిన సీట్లు తీసుకునే స్థితి నుంచి ఇవాళ సీట్లు ఇచ్చే స్థితికి చేరింది. చివరికి అధికారాన్ని అందుకుంది. ఇప్పుడు బీహార్లో పరిస్థితి అదే. నితీష్ కుమార్ ఇచ్చిన సీట్ల దగ్గర నుంచి నితీష్ కుమార్కి సెకండ్ స్టేజ్కి తోసేసింది. 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి హోంమంత్రిత్వ శాఖ వచ్చింది. సమ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎం ఆ పొజిషన్లో ఉన్నారు. అలాగే విజయ్ సిన్హాకి రెవెన్యూ అండ్ మైన్స్ ఇచ్చారు బీజేపీ వాళ్ళకి భారీ ప్రధాన శాఖలు వచ్చినాయి. హెల్త్ అండ్ ల్యాండ్ ఆర్డర్, అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీస్, లేబర్ వంటి కీలక శాఖలు కూడా బీజేపీకి దక్కినాయి. మొత్తం 14 మంది మంత్రులు బీజేపీకి, జేడీయూకి 9 మంది మాత్రమే ఉండటం. అంటే ముఖ్యమంత్రి సొంత పార్టీకి 9, బీజేపీకి 14 అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. క్రమంగా చూస్తుంటే రాబోయేటటువంటి రోజుల్లో బీజేపీ చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్పి తన పార్టీని కూడా ఏమన్నా విలీనం చేస్తారా చూడాలి.